హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 11 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకుంటే ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే మా మ్యారేజ్ డే అనమాట. ఇంకా త్వరగా రెడీ అయిపోయి పెద్దబాబు స్కూల్. సో ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. అందుకని చెప్పేసి త్వరగా రెడీ అయిపోయాను. బాబుకి కూడా ఇంకా క్యారేజ్ కట్టేసి స్కూల్కి కూడా పంపించాం అనమాట. ఎప్పుడు కొంచెం బాబుకి లేట్గా క్యారేజ్ పంపిస్తాను, కాకపోతే ఈరోజు టెంపుల్కి అది వెళ్ళాలని చెప్పేసి అయితే బాబుని ఫాస్ట్గా అయితే ఇంక స్కూల్కి పంపించాను. సో ఇప్పుడైతే నేను ఇంక రెడీ అయిన జడ కూడా ఏమి వేసుకోలేదు చూడండి. జస్ట్ నార్మల్గా స్నానం చేసి రెడీ అయిపోయి బొట్టది పెట్టుకొని ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫుడ్ ఏం తీసుకుంటాను ఏంటనేది ప్రతిదీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి ఓకేనా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన వెయిట్ చెక్ చేసుకుంటే 69.50 grams అయితే ఉన్నాను. నిన్నటికి ఈ రోజుకి 45 grams అయితే టోటల్గా వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఈ రోజు ఎంత అవుతుందో లాస్ట్లో చూద్దాం. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో అన్ని వాటర్ తాగేసిన వెంటనే ఇంక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో అయితే 2 తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా 11:30, 12 ఈ టైంలో మాత్రం సోక్ చేసుకున్న సియా సీడ్స్ విత్ లెమన్ వాటర్ అయితే ఇంకా 1/2 లీటర్ ఉన్నాయన్నమాట. అలాగా నేను ఇంకా ఆ టైం కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే లంచ్కి ముందే ఈ వాటర్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ జర్నీ రిజల్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా మీకు చూపించుకుంటే అయితే ఇంక తాగేస్తున్నాను చియా సీడ్స్ వాటర్ అనేది. నేను ఇక్కడ చియా సీడ్స్ వాటర్ 2 స్పూన్స్ చియా సీడ్స్ విత్ లెమన్ అయితే యాడ్ చేసుకొని ఇంక తాగుతున్నాను. అండ్ లంచ్ వచ్చేసి మీకు లాస్ట్లో అప్డేట్ ఇస్తే నేను తీసుకునేటండి, కాకపోతే ఇది నైట్ అనమాట. నైట్ నేను బార్లీ తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా నైట్ టైము 7 అవుతుంది. సో ఇక్కడైతే నేను ఈరోజు కూడా బార్లీయే తీసుకుంటున్నాను. గిన్నె చాలా పెద్దది అయిపోయింది, ఇది గిన్నె చూసి భయపడకండి, అందులో చాలా తక్కువే చేసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ మాత్రమే చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను బార్లీ తాగేసి నాకెందుకో బార్లీ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనిపించింది. ఎందుకంటే నేను వీడియోలో కూడా చూసారా, నేను 3 days డైట్ మానేసి వెయిట్ గెయిన్ అయ్యానని చెప్పి ఒక పోస్ట్ పెట్టాను కదా, ఒక వీడియో పెట్టాను కదా. అందులో 69.95 grams అయితే మళ్ళీ వచ్చాను అనమాట. సో ఒక్క రోజులో నేను 45 grams అంటే 450 grams తగ్గినట్టే. 69.95 ఉండే దాన్ని 69.50 grams అయితే బాగా తగ్గాను. నాకు చాలా బాగా అనిపించింది అనమాట, బెస్ట్ రిజల్ట్ అని కూడా అనిపించింది. అందుకే ఇంక ఈ రోజు కూడా నేను బార్లీయే చేసుకున్నాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే యాక్చువల్గా ఈరోజు చెప్పాను కదా మ్యారేజ్ డే అని. ఇంకా రెడీ అవ్వి పూజ అది చేసుకొని ఇంకా బయటకు అది వెళ్ళి బ్లెస్సింగ్స్ అయ్యి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా రాబోటికి ఇంక ఈవినింగ్ అయిపోయింది. అందుకని ఇంక మధ్యాహ్నం అయితే నేను ఇంకా రైస్ తినేసాను అనమాట. అది కూడా హెవీగా ఏం తీసుకోలేదు, లైట్ గానే లిమిట్ గా తీసుకున్నాను. దాని కాంబినేషన్ కర్రీ అయితే ఓన్లీ పప్పు కర్రీ ఒకటే తీసుకున్నాను అనమాట. నేను ఇంకా ఇంట్లో అదే చేశాను. ఈరోజు లేట్ కూడా అయిపోయింది, నేను లంచ్ చేసేటప్పుడు 3 అయిపోయింది అనమాట. 3 o'clockకి నేను రైస్ విత్ పప్పు కర్రీ ఈ 2 కూడా కలిపి తీసుకున్నాను. యాక్చువల్గా రైస్ తీసుకుంటే అందులో ఎలాగో కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రోటీన్ కింద పప్పు కర్రీ ఉంటుంది కాబట్టి నేను ఈ 2 కలిపి అయితే మధ్యాహ్నం లంచ్గా అయితే తీసుకున్నాను. అండ్ నా నైట్ డిన్నర్ వచ్చేసి బార్లీ అనమాట. బార్లీ కూడా ఇంక తాగేస్తే ఈ రోజు అయితే అయిపోతుంది. రేపు మార్నింగ్ ఎంత వెయిట్ తగ్గుతానో ఏంటో కూడా రేపు మార్నింగ్ రిజల్ట్ చూసుకొని నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి వెయిట్ చెక్ చేసుకుంటే 69 ఉన్నాను అనమాట. ఎగ్జాక్ట్ 69, 1 point అటు ఇటు కూడా లేదు. సో ఈ రోజు నా వెయిట్ లాస్లో అయితే నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే 50 grams అనేది వెయిట్ లాస్ అయ్యాను. నాకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. నన్ను కూడా చూసిన వాళ్ళందరూ బాగా తగ్గా ఉంటున్నారు, అందరూ అలా అంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు. Bye bye everyone.